శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఆక్రమణల తొలగింపుకు అధికారులు శ్రీకారం చుట్టారు. కోర్టు ఉత్తర్వుల మేరకు మున్సిపల్ అధికారులు మంగళవారం నాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కోర్టు ఆదేశాల మేరకు పురపాలక సంఘం అధికారులు ఈ చర్యలకు పూనుకోగా స్థానికులు దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ స్థలం తమదేనంటూ గతంలో కోర్టుకు వెళ్లిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఇప్పుడు కోర్టు నుంచి ఆదేశాలు వెలువడడంతో ఆంధ్ర బ్యాంకు రహదారి వద్ద దుకాణాలను పలాస కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఆక్రమణలను తొలగించారు. ఇదిలా ఉండగా 2005వ సంవత్సరంలోని ఆంధ్ర బ్యాంకు వద్ద రోడ్డుకు అడ్డంగా దుకాణాలు పెట్టడంతో అధికారులను తొలగించే సమయంలో కొంతమంది గొడవలు దిగడం విదితమే. న్యూస్ పలాస శివజ్యోతి. గడిచిన 15 రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు కోతకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోడ్లు కొట్టుకుపోయిన నేపథ్యంలో పాదచారులు సైతం నడవలేని దుస్థితి ఏర్పడింది. తామే స్వయంగా రోడ్లను బాగు చేసుకునేందుకు స్థానికులు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక అసమానతలకు గురయ్యే ఆదివాసీలకు రోజువారీ వేతనం ఇచ్చేలా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారులు చర్యలు తీసుకోవాలని, ఆదివాసులకు ఆర్థిక వనరులను సమకూర్చాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు కారం రాఘవ డిమాండ్ చేశారు. 15 రోజులుగా కొట్టుకుపోయి అస్తవ్యస్తంగా ఉన్న రహదారులను బాగు చేయిస్తారని ఎదురుచూసిన గిరిజనులు అలివేరు పంచాయతీలోని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రెడ్డి బోడేరు, చింతకొండ, కొట్టారు రేవు, పూసుకోంది గ్రామాల గిరిజనులు శ్రమదానం ద్వారా మైదాన ప్రాంతాల నుంచి ఏజెన్సీకి, గరుగుమిల్లి నుంచి చింతకాడ, గొట్టాల రేవు, పూసుకుంది తదితర రహదారులను స్వచ్ఛందంగా బాగు చేసుకున్నారు. గతంలో వరదలు వచ్చి రోడ్లు పాడైపోయినప్పుడు ఐటీడీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్వచ్ఛందంగా రోడ్లు వేసేవారని అన్నారు. గతంలో ఐటీడీ అధికారులు స్పందించకపోవడంతో ఆదివాసీ గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్ల విషయంలో స్వచ్ఛందంగా గిరిజనులే స్పందించిన నేపథ్యంలో ఐటీడీ అధికారులు శ్రమ చేసిన ఆదివాసీలకు రోజువారీ కూలీ ఇచ్చే విధంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చర్యలు చేపట్టాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కారం రాఘవ కోరారు. ఈ కార్యక్రమంలో కిచ్చల పోతిరెడ్డి, కట్ట నాగేశ్వరరావు, కిచ్చల గంగరాజు, కారం వెంకన్నపట్ల, ముక్కరెడ్డి, గోవుల ప్రసాద్, కిచ్చల రచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి. నా పేరు కారం రాఘవ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని. గత 15 రోజులుగా కురిసినట్టు వర్షాలకి దాదాపుగా ఏజెన్సీ ప్రాంతంలో చాలా రహదారులు పాడైపోయినాయి. అదేవిధంగా అలివేరు పంచాయతీలో ఉండేటువంటి ఏ అయితే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో కూడా ఇప్పుడు రహదారులు పూర్తిగా ధ్వంసమైనవి. కానీ ఐటీడీ వాళ్ళు కానీ, ఎమ్మెల్యే కానీ, ఇతర ప్రభుత్వ అధికారులు ఎవరు స్పందించలేదు. స్పందించకపోగా ఈరోజు ఏదైతే చింతకొండ, గొట్టారేవు, పూసుకొంది, అదేవిధంగా రెడ్డిపొట్టేరు గ్రామ యువకులు అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు శ్రమదానం చేసి ఈ పాడైపోయినటువంటి దారి ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా ఈరోజు వాళ్ళు మరమ్మతు చేయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు శ్రమ చేస్తూ వాళ్ళ రహదారుని వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ఈ వారం రోజుల్లో పని చేస్తుంది అనుకొని వాళ్ళు ఈ రోజు వరకు ఎటువంటి పని ముట్టుకోలేదు. కాకపోతే చూసిన కొద్దీ వాళ్ళకి అనారోగ్యాలకు గురైనా లేదా హాస్పిటల్కైనా, ప్రభుత్వ ఆఫీసుకి వెళ్ళాలన్నా, ఇతర సౌకర్యాల కోసం బయటికి రావాలంటే వాళ్ళ రహదారి మొత్తంగా పూర్తి ధ్వంసమైంది. నిత్య పూజలను అందుకుంటూ భక్తుల కోరికలను తీర్చుతూ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక దేవాలయంగా పేరొందిన శ్రీ మద్దాంజనేయ స్వామి దేవస్థానానికి మంగళవారం నాడు 1,47,978 రూపాయలు ఆదాయం సమకూరిందని ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు వెల్లడించారు. స్వామివారికి మంగళవారం ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో వేకుజాము నుంచి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. పవిత్ర క్షేత్రం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూవులుగా వెలిసిన శ్రీ మద్దాంజనేయ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు స్వామివారిని దర్శించుకుని భక్తులు తమ మొక్కుబడులను, ముడుపులను చెల్లించుకుంటున్నారు. ఆలయ అర్చకులు, సానాచార్యులు నేతృత్వంలో ఉదయం నుంచే స్వామివారికి
ప్రభాత సేవ నిత్య పూజా కైంకర్యాల అనంతరం అర్చక స్వాములు క్యూ లైన్లో ఉన్న భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా తమలపాకులతో అష్టోత్తర ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల్లో ఎక్కువ శాతం మంది స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారని ఈవో కొండలరావు వివరించారు. అన్నప్రాసన పూజలు నిర్వహించడం జరిగిందని ఆయన వివరించారు. మధ్య ఆంజనేయ స్వామికి దర్శించుకున్న భక్తులు ఉపాలయంలోని అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నారని ఈవో తెలిపారు. స్వామివారి ఆలయానికి చింతలపూడి నియోజకవర్గ ప్రగడవరం గ్రామానికి చెందిన చింత కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు 36 కుర్చీలను బహుకరించారని ఈ సందర్భంగా ఈవో తెలిపారు. 1200 మంది భక్తులు దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారని కొండలరావు తెలిపారు. స్వామి దర్శనం కోసం దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం మరియు శ్రావణ మంగళవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా శ్రీ స్వామివార్లకి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తులకు సౌకర్యార్థమై 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి మండపంలో ప్రసాదం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద సదనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుచున్నారు. Please like, share, subscribe our channel.